హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన స్టోరీ వచ్చేసి చివరి ఆడియో. ఒక ఆడియో మెసేజ్ చనిపోయిన వ్యక్తి నుండి వస్తే మీరు వింటారా? అసలు ఏం జరిగిందో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. అంజలి ఒక కాలేజ్ స్టూడెంట్, సింపుల్ లైఫ్, కానీ ఫాదర్తో చాలా క్లోజ్. ఒకరోజు యాక్సిడెంట్లో తన ఫాదర్ చనిపోతాడు. కానీ అందరూ చెప్తారు, బాధపడకమ్మా, టైమే మనని బాధ నుంచి బయటపడేస్తుంది. కానీ ఫోన్ గ్యాలరీలో ఉన్న మెమరీస్ మాత్రమే తనని సపోర్ట్ చేస్తున్నాయి. ఒకరోజు నైట్ 12 గంటలకి వాట్సాప్లో ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. ఏంటి ఈ టైంకి ఎవరు చేశారు? ఏంటి సెంటర్ డాడ్ అని ఉంది? నేను నమ్మలేకపోతున్నా. ఇదేలా ఇంపాసిబుల్. సరే ఓపెన్ చేసి చూద్దాం. అంజలి, నేను చెప్పేది నీకు వినిపిస్తుందా? నువ్వు డేంజర్లో ఉన్నావు. మరుసటి రోజు మళ్ళీ అలానే ఆడియో మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని క్లూస్ కూడా ఉంటాయి. అమ్మా అంజలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పక్కన ఉన్న వాడిని నమ్మకూడదు. బ్లూ ఫైల్ చూడకు. రూమ్లో మిర్రర్ వెనక చూడు. ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? నాకేం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. రాహుల్ని హెల్ప్ అడుగుతా. హలో రాహుల్, ఎక్కడున్నావు? ఒకసారి మా ఇంటికి రావా? అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పంజలి, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అప్పుడు జరిగిందంతా రాహుల్కి అంజలి చెప్తుంది. ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అంజలి, అది నమ్మకు. ఎవరో కావాలనే చేస్తున్నారు, కానీ క్లూస్ అన్నీ కరెక్టే కదా. సరే, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. కాదు, ఇలా కాదు, అసలు ఏంటో జరుగుతుంది. మిర్రర్ వెనకాల చూడమని చెప్పారు కదా, చూద్దాం. ఏంటి మిర్రర్ వెనక ఏదో ఉంది? పెన్ డ్రైవ్ లాగా ఉంది కదా, ఇందులో ఏదో ఉంది, చూద్దాం. ఫాదర్ సీక్రెట్గా సంథింగ్ ఏదో రికార్డ్ చేస్తారు. రాహుల్తో ఆర్గ్యూ చేస్తున్నాడు. రాహుల్, నువ్వు ఈ ఇల్లీగల్ పనులు ఆపేయి. అంజలి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా రాహుల్ చేశాడా? రాహులే విలనా? నీకంతా తెలిసిపోయిందన్నమాట. నీ ఫాదర్ నన్ను ఎక్స్పోజ్ చేస్తాడని యాక్సిడెంట్ అరేంజ్ చేశా. దుర్మార్గుడా, నువ్వే చంపావన్నమాట. ఛీ! సడన్ గా లాస్ట్ లో ఆడియో మెసేజ్ ప్లే అవుతుంది. అంజలి, నేను ముందే ప్లాన్ చేశా. నా డెత్ తర్వాత నిజం బయటకు వస్తుంది. పోలీసులు ఎవిడెన్స్తో వస్తారు. పోలీసులు వచ్చి రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. చూశారు కదా, ప్రేమతో చేసిన ప్లాన్ చావు కూడా ఆపలేదు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.